అందరికీ నమస్తే. నేను మాధురి. ఈ మధ్యలో ఫామ్‌లో స్టే చేయడమే లేదు. జస్ట్ వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాము. మా అమ్మ కొద్దిగా నారు తీసుకుందామంటే ఇక్కడ నర్సరీలో ఆగాము. నల్లేరు మొక్క చూడండి ఎంత బాగుంది కదా! ఈ నల్లేరు తీగంతా కూడా పాకిపోయింది. ఆ నర్సరీ అతను కింద పుదీనా ఇట్లా తర్వాత పొన్నగంటి కూర ఇట్లా వేసుకుంటారనమాట. నేను ఇక్కడి నుంచే తీసుకొచ్చాననమాట పుదీనా. ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఫామ్‌లో వేసాను. నేను డైరెక్ట్‌గా ఇక కారు ఇక్కడే దిగిపోయాను అనమాట. ఇంకా ఇంటి దగ్గరకు కూడా వెళ్ళకుండా ఈ ఫామ్‌లోనే దిగిపోయిన కూరగాయ మొక్కలు నాటుకునే దగ్గర. నేను ఫామ్‌కి వెళ్ళడానికన్నా 3 డేస్ ముందు ఇక్కడ బంతి నారు నాటారు. ఎక్కువ నాటుకోలేదు. జస్ట్ ఒక 4 రోస్ అయితే నాటుకున్నాము. ఇంటి పనులతో బిజీగా ఉండడం వల్ల మా హస్బెండ్కి అసలు కుదరట్లేదు ఇక్కడ రావడానికి. కాబట్టి ఫామ్‌లో స్టే చేయడం లేదు. జస్ట్ ఒక రోజు వచ్చి నేనే అన్ని పనులు చూసుకొని వెళ్తున్నాను. ఈ 4 బెడ్స్ అంతా కూడా బంతి పెట్టుకున్నాము. ఎల్లో కలర్ తర్వాత రెడ్ కలర్ 2 కలర్స్ ఇట్లా. మనము ఫెస్టివల్స్ వచ్చేసరికి ఫెస్టివల్స్కి సరిపడా పూలు ఉండాలి కదా అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత ఈ ప్లేస్లో మేము రాగులు వేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇదిగోండి వర్షాలు పడి గోంగూర ఎక్కడ పడితే అక్కడ మొలిసింది. ఇదిగోండి గోంగూర, దోసకాయలు. ఇదిగోండి ఇది దోసకాయ. లాస్ట్ టైం మీకు దోసకాయలు చూపించిన కదా పల్లి చేనులో. ఇదండి మంచిగా సీడ్ పోయడం. మళ్ళీ ఈ గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది. వర్షానికి పడ్డ గోంగూర ఇట్లా విత్తనాలు పడి అదంతా కదా మొలిసిన గోంగూర టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా వచ్చినాయి రెడ్ బెండ. నేను కూడా ఫస్ట్ టైం రెడ్ బెండ చూడడం. ఎప్పుడు సీడ్ తీసుకురావడం అది గ్రీన్ బెండనే అయి ఉంటుంది. ఫస్ట్ ముదిరినట్టుంది. ఈ బెండతో ఇదే పెద్ద ప్రాబ్లం అండి. మనం 1-2 రోజులు తెంపకపోయినా ముదిరిపోతాయి. కానీ పర్లేదు లేతానే ఉంది, ఏమంత ముదరలేదు. ఇదిగోండి గ్రీన్ బెండ అయితే ఆకులు ఒక్కొక్కటి ఇంత పెద్ద వస్తున్నాయి. అన్నీ అయితే చూడడానికి హెల్తీగానే ఉన్నాయి. ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కోరు చిక్కుళ్ళు కూడా పూతలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. రావడమే కార్ దిగి ఇంకా నేను ఇట్టే వచ్చేసిన. ఇదైతే కొంచెం ముదిరింది బెండ. నాకు ఎప్పుడు కూడా బెండ తోట పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వారానికో తర్వాత ఎప్పుడో వెళ్తాం కదా, వెళ్ళినప్పుడల్లా అవి ముదిరిపోతాయి అన్నమాట. బెండ అనేది రోజు తెంపే పంట. ఇంకోండి చిక్కుడు, ఇది చెట్టు చిక్కుడు. ఇది పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. మరి గింజ ఏ కలర్లో ఉంటుందో తెలీదు. కాకపోతే పూత అయితే బాగానే వస్తుంది. గడ్డి కొని దాదాపు ఒక 2 నెలలు అయిపోయింది. అప్పుడే అయిపోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు ఆవులు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా గడ్డి కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఆ గడ్డి కోసమే ఇప్పుడు ఈ సొప్ప పెట్టుకోవాలన్నమాట. నేపియర్ గడ్డి కానీ తర్వాత జింజువా గడ్డి కానీ ఏదైనా పెట్టుకుందామని చెప్పి ఇక్కడ ఇవాళ ట్రాక్టర్ని రమ్మన్నాను దున్నడానికి. మేము అక్కడ వరి పెట్టుకునే దగ్గర ఇంకా 2 మళ్ళు పెట్టేదాన్ని. ఆ 2 మళ్ళు ఇప్పుడు వరేసుకోవాలి కాబట్టి ఇక్కడే మామిడి తోటలోనే కొద్ది మొత్తంలో ఏదైనా గడ్డి పెట్టుకుందామని అనుకుంటున్నాము. పొలంలో ఆవులను చూసుకోవడం అనేది ఒక పెద్ద బాధ్యత అన్నమాట. ఓపిక మరియు శ్రద్ధ అనేది ఉండాలి. రాను రాను ఖర్చు కూడా చాలా ఎక్కువైపోతుంది. ఆవులు పెరిగే కొద్దీ మనకు ఖర్చు కూడా పెరుగుతుంది. సమ్మర్లో మనము ఆవులను బయటికి తీసుకెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఎక్కడ పచ్చిగడ్డి అనేది ఉండదు. పైనుంచి ఎండకు కూడా తిప్పలేం. కాబట్టి ఇక్కడే తోటలోనే కట్టేసి చెట్ల నీడలో మనం గడ్డి వేస్తూ ఉంటాం. కాబట్టి గడ్డి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడేమో పచ్చగడ్డి వస్తుంది. వర్షాకాలంలో గడ్డి అవసరం అనేది రాదు. ఓన్లీ ఎండాకాలం మాత్రమే అవసరం వస్తుంది. నేను ఇప్పుడు గడ్డి పెట్టుకుంటే నాకు చలికాలం ఆ టయానికి గడ్డి అనేది బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడే దున్నేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను.
మామిడి తోటలో దున్నాలి అంటే దున్నే వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి. ఎందుకంటే చెట్ల కొమ్మలు తగులుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మామిడి తోటలలో దున్నగలుగుతారు. ఇక్కడ కస్తూరి పసుపు వేసినాం కదా, కస్తూరి పసుపు అన్ని మొలకలు వచ్చినాయి. ఇదిగోండి, ఇదేమో కార్న్ వేసుకున్నాం ఇక్కడ ఒక సైడ్కు. ఇటు ఇటు కార్న్ వేస్తే మొత్తం ఉడతలు ఏ మాత్రం ఉంచట్లేదండి. కార్న్ మొత్తం తినేసినాయి. ఇదిగోండి, ఇట్లా తవ్వుకొని మరి ఇట్లా తినేసినాయి. మేము పసుపు వచ్చే లోపల కార్న్ తీయొచ్చు అని అనుకున్నాము. అదిగోండి మొత్తం తిన్నాయి. ఏదో ఇట్లా మల్టీ క్రాపింగ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకునే లోపు ఈ ఉడతలది ఒకటి. ఈ ఉడతలు మాత్రం అసలు ఏమీ దక్కనివ్వండి. ఉడతలు, నెమ్మళ్ళు, వీటిదే పెద్ద బాధ. అల్లం రావడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది, కానీ పసుపు తొందరనే వస్తుంది. ఇంకా వేరే రకం పసుపు అయితే రాలేదు. ఇది కస్తూరి పసుపు మొలకలు బాగున్నందుకు తొందరగా వచ్చేసింది. మొక్కజొన్నను కొద్దిగా బీజామృతంతో శుద్ధి చేసిన కొద్దిగా తినడానికి ఇష్టపడేవి కాదేమో, కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా అట్లే వేసేయడం వల్ల వాటికి స్వీట్గా ఉండి మంచిగా తవ్వుకొని తినేసినాయి. పెస్టిసైడ్స్ వేసే వాళ్ళైతే కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి అవి తినడానికి కొద్దిగా ఆలోచిస్తాయేమో కానీ ఎటువంటి కెమికల్స్ వాడని వాటిని అవి కూడా తినడానికి బాగా ఇష్టపడతాయి. వేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుందా, ఇది కార్న్. ఇది కార్న్. ఇవి వచ్చినట్టు ఉడతలే తినేస్తున్నాయి, ఏ మాత్రం ఉంచట్లేదు. ఇదిగోండి ఇక్కడ వస్తుంది, ఇంకా ఎంత దక్కనిస్తుందో చూడాలి. పసుపు ఇది వచ్చేసి లక్కడాంగ్ పసుపు. ఇది వచ్చేస్తుంది పైకి. పసుపు తొందరగా వస్తుంది. ధన్యాలు అక్కడ వచ్చినాయి, ఇక్కడ ఇంకా రాలే. దీనిపైన ఇది వెట్టు పైపు, డ్రిప్ పైపు ఉండని, నీళ్ళు పడుతుండాలేమో. కొంచెం ముల్లంగి బాగా వచ్చింది. పాలకూర కూడా పెట్టినావు, మరి ఇంకా రాలే. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నేను ఈ బెడ్ మీద అంతా కూడా ధనియాలు వేసుకున్నాము. సైడ్కి ఏమో ముల్లంగి పెట్టుకున్నాం, రాడిష్ పెట్టుకున్నాం. రాడిష్ అయితే బాగా వచ్చింది. ధనియాలు కూడా చిన్నగా రావడం స్టార్ట్ అయ్యాయి, కానీ ఇంకా పైకి అయితే బాగా రాలేదు. ఇంకా సైడ్కు పాలకూర కూడా పెట్టుకున్నాను అనమాట. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొన్ని విత్తనాలు కొన్నాను అన్నాను కదా, దాంట్లో మల్టీకట్ పాలకూర అని ఉండింది. అది కూడా వేసాను అనమాట. వేస్తే అది అసలు జర్మినేషనే అవ్వలేదు. నేను ఇక్కడ కొద్దిగా ధనియాలు వచ్చింది చూపిస్తున్నాను, కాకపోతే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. కాకపోతే గడ్డి కూడా సేమ్ అదే లెవెల్లోనే వచ్చింది కాబట్టి ఏవి ధనియాలు ఏది గడ్డి అని అన్నది మీకు తెలియటం లేదు. ధనియాలే కాకుండా ఎర్రతోట కూర, గంగవాయల కూర కూడా వేసాము. అవైతే చిన్నగా మొలకలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది మంచిది అనమాట కలరు, అందుకోసమని దీన్ని జాగ్రత్తగా బాగా అయినాక కొమ్మ కట్ చేసి పెట్టాలి. తీగ బాగా పోవాలి. ఇంకా పింక్ కలర్ స్వీట్ పొటాటో. దీనికి ఎప్పుడు పురుగే ఉంటుంది. మా పొలంలో ఈ మధ్యలో వాటర్ యాపిల్కి కానీ గ్రేప్స్కి కానీ ఎప్పుడు పురుగు ఇట్లా ఆకును తింటూనే ఉంటుంది. మల్బరీ చెట్టు ఆకులనైతే గిల్లేస్తున్నాము. ఆకులను ఎంత బాగా గిల్లేస్తే ఫ్రూట్స్ కూడా అంత బాగా వస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా పిట్టలే తినేస్తాయి అన్నమాట. అంటే కొద్దిగా కచ్చిగా ఉన్నప్పుడేమో తినడానికి అవ్వదు, కొద్దిగా పండైన అంటేనేమో అవే తినేస్తాయి, పిట్టలే తినేస్తాయి. కాకపోతే ఆకు గిల్లేస్తుండాలి, కొమ్మలు కట్ చేస్తుంటే మాత్రం మల్బరీ ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడికి రానప్పుడే వీళ్ళకి చెప్తా అనమాట, ఇవన్నీ కూడా తీసేయండి అని. అస్సలు ఓపిక అనేది ఉండదా, లేకపోతే మర్చిపోతారా నాకు అసలు తెలియడం లేదు, కానీ అసలు చేయరు. నేను వచ్చినప్పుడే అన్ని పనులు చేయించేసరికి టైం అయిపోతుంది, అసలైన పనులు అవ్వవు. వెళ్ళినప్పుడల్లా ఏవో కొన్ని ఫ్రూట్స్ ఇట్లా వస్తాయన్నమాట. కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటాయి. కాకపోతే ఎప్పుడు ఒక్కసారిగా ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి అని అన్నదైతే నేను ఇంతవరకు చూడలేదు. ఇక్కడే నిమ్మ చెట్టు కూడా ఉంటుంది అనమాట, దానికి ఎప్పుడు పురుగే ఉంటుంది. నేను ఎన్నిసార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేయమన్నా వీళ్ళు చేయరు. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి చేస్తే అది అస్సలు కాయదు.
ఒక్క అరటి చెట్టు ఇన్ని పిలకలేసింది. మేము ఒక్క దాన్ని కూడా కట్ చేయలేదు. అయినా సరే ఎంత బాగా గెలలు వచ్చినాయో చూడండి. మేబీ గెల తక్కువ రావచ్చేమో, అంటే హస్తాలు తక్కువ రావచ్చేమో. గెల పట్టడంలో మాత్రం ఏం ఆలస్యం లేకుండా బాగానే వస్తున్నాయి. నేను కొన్ని అరిటాకులను కూడా తీసుకెళ్తున్నా ఇంటికి. ఇంట్లో కొంచెం ఎక్కువ మంది చుట్టాలు ఉన్నప్పుడు కూడా తినడానికి పనికొస్తుంది. తర్వాత నా దగ్గర వెజిటబుల్స్ తీసుకునే ఆమె కూడా, ఒక ఆమె ఏదో స్వీట్ చేయాలంట, తనకు కూడా ఏవో అరిటాకులు కావాలి అని అన్నారని తీసుకెళ్తున్నా. అరటి ఆకులతోనే చిన్న కవర్ లాగా తయారు చేసి వాటిలోనే విత్తనాలు పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది అనమాట, నేను దాంట్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. అది ఫిలిప్పైన్స్ వాళ్ళది అనుకుంటా. కాకపోతే ఎంత బాగా చేస్తారో అరిటాకులతోని, అద్భుతాలే చేస్తారు వాళ్ళైతే. ప్లాస్టిక్కి బదులు ఫుడ్ పార్సల్స్ కూడా మొత్తం అరిటాకుల్లోనే కట్టిస్తారనమాట. సిలిండర్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. మేము బుక్ కూడా చేయలేదు, ఎట్ ద సేమ్ టైం దొరకట్లేదు. కాబట్టి నేను వచ్చే కన్నా ముందే పార్వతమ్మకు అన్నం చేసి పెట్టమని చెప్పానన్నమాట. ఎందుకంటే ఉదయం తను కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటుంది కాబట్టి అక్కడే కట్టెల పొయ్యి మీదే అన్నం చేసింది. తర్వాత పాలు కూడా వేడి చేసి పెట్టిందనమాట. ఎందుకంటే మేము ఇక్కడ మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే లేట్ అయిపోతుంది కదా. భోంచేసిన తర్వాత సీడ్లింగ్ ట్రేస్లో సీడ్స్ వేద్దామని చెప్పేసి ఇట్లా చెట్ల కింద ఉన్న మట్టిని అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే అది ఫర్టైల్ ఉంటుందని. కుంతలు పెడతావు ఎందుకు? పుల్లతో గుచ్చేస్తారు వాళ్ళు. ఇవి కూడా కాసి టమాటా. ఇవి అదే కూర్చోాలి పుల్లతోటి నువ్వు అట్లేస్తున్నావు. వెనక కూర్చోదామని అన్నిటికీ వేస్తుంటా. ఏడు వరకు వేస్తున్నావు? వెళ్ళవడదలేవు ఇట్లా ఆడికెళ్ళి అక్కడ ఉంటాయి. అంతటికి వేస్తావా? పప్పాయి వేస్తా మాడాడ మొలవని 5 2 3 అంతే. పైన వేసుకుంటామే పుల్లతో. ఫామ్కి వెళ్ళినప్పుడైతే నిమిషం కూడా ఖాళీ లేకుండా పనులే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేయకుండా పనులు పెండింగ్ పెట్టింటారు కదా. లియోకి స్నానం చేయిద్దామని స్నానం చేయిస్తున్నాను. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా లియో స్నానం చేయించుకోదని చెప్పి చేయించరు. నేను వెళ్ళినప్పుడే స్నానం చేస్తాను అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి నీళ్ళు దానిపైన పోసేసరికి అది భయపడుతుంది. అది భయపడినప్పుడు వీళ్ళు అది చేయించుకోవట్లేదు అంటారు. ఇదిగోండి తల మీద పోసింది. పెట్స్కి కూడా చిన్నపిల్లలకి ఎట్లా స్నానం చేయిస్తామో అట్లా చేయించాల్సి వస్తుంది. ఒకేసారి లియోపై నీళ్లు పోస్తే అది భయపడుతుంది. నిదానంగా ప్రేమగా కొంచెం అట్లా దువ్వుతూ చేయిస్తే మాత్రం చాలా బాగా చేయించుకుంది స్నానం. అస్సలు ఏమనలేదు. దశరథ గడ్డి ఇది ఆవులకు కానీ గేదెలకు కానీ ఇది చాలా మంచిదన్నమాట. మనకు కదా పప్పు ఎట్లా తింటామో అన్నం పప్పు అన్నట్లు వాటికి ఇది ఒక మంచి ప్రోటీన్ అనమాట. ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకొచ్చి వేసినాం అనమాట ఇటు పక్క. అవే విత్తనాలు పడి మళ్ళీ వర్షాలకు వస్తూనే ఉంటాయి. ఇవి కొంచెం కట్ చేసి ఆవులకు పెడదామని కట్ చేస్తున్నాను. ఇవి అప్పట్లో 1200 రూపీస్ కేజీ అండి సీడ్. అప్పుడు తీసుకొచ్చినాం. దీన్ని మంచిగా సీడ్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వేసుకుంటూ ఉంటే బాగుంటాయి. కానీ ఓపికతో పని. దా లియో, ఇది ఇట్లా కట్ చేసి ఆవులకు వేస్తే బాగుంటుంది. పొలంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడే కొద్దిగా కట్ చేసి ఆవులకు వేసేస్తే అవి తింటాయి కదా, అవి కూడా సంతోషంగా ఉంటాయి కదా అని అనుకోరు. మనం వెళ్ళినప్పుడే ఇవన్నీ చేయాలన్నమాట. మరి వాళ్ళకి గుర్తుండదో ఏమో నాకు తెలియదు, కానీ అసలు ప్రతిదీ ఒక పనిలాగే చూస్తారనమాట. అదొక పెద్ద పని అన్నట్టుగా.
లక్ష్మి ఈ సమ్మర్లో బాగా బక్కగా అయిపోయిందండి. ఎందుకంటే తనకి ఏజ్ బాగా వచ్చేసింది. మా దగ్గరకు వచ్చే దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత 7 ఈతలు అనమాట. అంటే ఆ 7 ఆవులను కన్నదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా దగ్గరికి రాకన్నా ముందు మళ్ళీ మినిమం అంటే కూడా ఒక 2 లేదా 3 ఆవులను అయితే కని ఉంటుంది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా తల మీద ఏదో ఒక టవల్ కానీ చున్నీ కానీ లేకపోతే అస్సలు పొలంలోకి వెళ్ళలేని పరిస్థితి. మేము స్టార్ట్ అయ్యామో లేదో లియో మాకంటే ముందే పరిగెత్తుతుంది అనమాట. పరిగెత్తి ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. సీతాఫల చెట్టు కింద జీవామృతం చేసి పెడతామన్నమాట. అక్కడ ఎప్పుడు నీడ ఉంటుంది కదా, లియో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ జీవామృతం ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట. ఇక్కడ చేసినది ఇక్కడ కూరగాయల మొక్కలకి, తర్వాత పూల మొక్కలకి కానీ ఏ దానికైనా పారిస్తూ ఉంటాము. ఇక్కడ కొంచెం మేము పెన్నాడ వంకాయ నారు వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇందాక మిర్చి అక్కడ పెట్టాం కదా సీడ్లింగ్ ట్రేస్లో, ఆ మిగిలిపోయిన మిర్చినంతా కూడా పప్పాయ గింజలు కూడా ఏదో ఫ్రూట్ తిన్న తర్వాత కట్ చేసిన తర్వాత మిగిలిన గింజలన్నీ కూడా నేను ఎప్పుడు డ్రై చేసి పెడతానమాట. అవన్నిటిని కూడా నారులాగా పోయాలని ఇక్కడ పోసుకుంటున్నాము. అసలు కలుపు మాత్రం ఆ ఎండుగడ్డి వేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంది. కాకపోతే కొంతమంది అంటున్నారు పల్చగా వేయడం వల్ల వచ్చింది అనని. కరెక్టే, అది కూడా కరెక్టే. పల్చగా వేసామేమో తెలీదు, కొంచెం గాలికి ఎగిరిపోయింది కూడా. అయితే ఎక్కువ వేసిన దగ్గర అయితే పాములు ఉన్నాయండి దాని కింద. ఇంకా అసలు పార్వతమ్మ అయితే భయపడిపోయిందంట. కలుపు తీయడానికని వెళ్తే ఎక్కడైతే తిక్కుగా గడ్డి వేసామో అక్కడ పాములు ఉన్నాయంట. గోర్చిక్కుడు బెండకాయలు వేసుకున్నాం కదా, వాటికి మధ్యలో గ్యాప్ ఎక్కడైతే ఉందో బెడ్ పైనే నారు వేసేసుకుంటున్నామండి. బెడ్ పైనే నారు బాగా వస్తుంది. మనం చిన్న మడుల్లాగా చేసి పోసే కంటే కూడా బెడ్స్ పైనే నారు చాలా బాగా వస్తున్నందువల్ల మేమైతే నారు ఇక్కడే పోసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక చిన్న ప్యాకెట్ పెన్నాడ వంకాయ వేస్తే అది కూడా బాగా వచ్చింది. వేసిన తర్వాత మళ్ళీ గడ్డితో అయితే కవర్ చేసేస్తున్నాము. కొంచెం కలుపు రాకుండా ఉంటుంది కదా అని చెప్పి నారు తొందరగా పైకి వచ్చేస్తే ఇంకా నాటుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒకవేళ మిర్చి వచ్చింది అంటే నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మిర్చి కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చుక్కకూర కూడా వేసాము. ఎక్కువ వేసుకోలేదు, సమ్మర్లో వస్తాయా రావా అని కొన్ని వేసుకున్నాము. అసలు ఆకైతే ఒక్కొక్కటి ఇంత పెద్దగా వచ్చిందండి చుక్కకూర. అసలు టేస్ట్ కూడా చాలా బాగుండింది. మేము చుక్కకూర గోంగూర పెట్టి పుల్లకూర చేసాము. అసలు చాలా టేస్టీగా ఉండింది చుక్కకూర కూడా. ఎండ అయితే ఇంకా అసలు అది ఎండ అని చెప్పడానికన్నా కూడా ఆ స్వెట్ అనేది ఇట్లా వాటర్ లాగే మొత్తం ఇట్లా పోతుందండి. అంత ఉడకబోసింది ఆ రోజు. ఈ లియో కూడా చూడండి ఆ గడ్డిలో పడి పొర్లుతుంది లియో కూడా. ఇంకా ఎండ అసలు చెట్టు లేకపోతే అసలు మనిషి బతకలేమన్నట్టే ఉందండి. ఎంత పని చేసినా కొద్దిసేపు చెట్టు నీడన కూర్చోవాల్సిందే. లియో వచ్చిందంటే ఆ చిక్కుడు చెట్టు పూతలని రాలిపేస్తుంది. తర్వాత ఆ డ్రిప్ పైపుల్ని కూడా అంతే, ఎప్పుడు డ్రిప్ పైపుల్ని బెడ్ పైన ఉంచదు, అన్నిటిని తీసేస్తుంది. ఎందుకంటే ఏదైనా పురుగులు ఉన్నాయి, ఎలకలు ఉన్నాయి, ఏమన్నా ఉంటాయేమోనని తవ్వుతుంటుంది అనమాట. మేము లియోని ఎప్పుడూ కట్టేయము, ఎప్పుడు ఫ్రీగానే వదిలేస్తాము. ఎందుకంటే నాకు అనిపిస్తుంటుంది మనం కూడా ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ఒక్కసారిగా ఎండకు వస్తే మనం ఎంత తాళలేమో, వాటిని కూడా ఎప్పుడు ప్యాంపర్ చేసి ఇంట్లోనే ఉంచుతూ అట్లా పెంచడం వల్ల అవి కూడా బయట సర్వైవ్ అవ్వలేవేమో అని అనిపిస్తుంది. వాటిని కూడా ఫ్రీగా వదిలేయడం వల్ల, అవి ఎండకు తిరగడం వల్ల వాటికి కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరిగి అవి కూడా కొంచెం ఆ సరౌండింగ్స్కి అలవాటు పడి పెరుగుతాయేమో అని నా ఉద్దేశం. అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంచెం మనమైనా సరే స్ట్రాంగ్గా ఉంటే కొద్దిగా ఏదైనా డిసీజ్ని తట్టుకునే తత్వం వస్తుంది అని అనిపిస్తుంది. ఇక్కడ పార్వతమ్మ గోర్చిక్కుడు తెంపుతుంది చూడండి. గోర్చిక్కుడు ఎంత ఎత్తుందో చూడండి. తను కూర్చుంటే ఇట్లా పైకి లేపితే తనకన్నా ఎత్తుంది. అంత బాగున్నాయి నాటు గోర్చిక్కుళ్ళు మాత్రం.
ఇప్పుడు పెట్టామండి నాటుగోరు చిక్కుళ్ళు, వచ్చాయో లేవో తెలీదు. బట్ ఇప్పుడైతే వేసాం. ఆ వీక్ నేను వెళ్ళినప్పుడు వేసాము. వర్షాలు పడుతున్నాయి కదండి, అప్పుడప్పుడు గోంగూర విత్తనాలు చిట్లి మళ్ళీ అవే మొలిసాయి అనమాట. వీటితో పప్పు చేస్తే చాలా రుచిగా ఉండింది. వాటంతకు అవే వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, విత్తనాలు రాలిపోయి మళ్ళీ మొలకెత్తుతాయి కదా, వాటి రుచి కానీ ఎంతో బాగుంటుంది. తర్వాత మనకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. మనం ఒక విత్తనం పెట్టి దాన్ని పోషించిన దానికన్నా న్యాచురల్గా వచ్చింది అని అంటే ఆ ఆనందమే వేరనిపిస్తుంది కదండి. ఒకరోజు పప్పు, ఒకరోజు పచ్చడి చేశాను ఈ గోంగూరతో. ఇంటికి వెళ్ళేటప్పుడు చివరగా కట్ చేసేది పుదీనానే, ఎందుకంటే తొందరగా వాడిపోతుంది కాబట్టి పుదీనాను లాస్ట్ కట్ చేస్తాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంది కదా పుదీనా అయితే. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.